సభకు నమస్కారం. 12వ బాపూజీ కొండా లక్ష్మణ బాపూజీ గారి వర్ధంతి సమయంలో అయిపోయింది కదా, తీసుకోవడమే ఫోటోని అమ్మ ఫోటోని పోయింది. రైట్, అయిపోయింది. ఇచ్చింది కదా, అరే ఊరుకోరాదు. అరే సభకు నమస్కారం. ఈ 12వ వర్ధంతి బాపూజీ కొండా లక్ష్మణ బాపూజీ గారిది. ఆచార్య అనే పేరు కూడా ఉన్నది, బాపూజీ అనే పేరు కూడా ఉన్నది. ఈ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? మహాత్మా జ్యోతిరావు ఫూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు, చదువుకుంటేనే ఫ్యూచర్ అన్నాడు. అదే ఆలోచనతో కొండా లక్ష్మణ బాపూజీ గారు సామాజిక న్యాయం అన్నాడు. సామాజిక న్యాయం జరిగినదే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఆయన ఉద్దేశం. ఎందరూ కాంప్రమైజ్ కాలేదు బాబు, ఆయన మంచి అవకాశాలు కూడా వచ్చినాయి. కొద్దిగా కాంప్రమైజ్ అయితే ముఖ్యమంత్రి అయ్యేవాడు. నాతో అన్నాడు, నువ్వు బాగా కొట్లాడతావు, నేను అందరూ కాంప్రమైజ్ కావద్దురా బాబు, మనం ఉద్యోగం నడిపిస్తేనే అవతల వాడు మన గురించి ఆలోచన ఏ దినం అయితే నువ్వు కాంప్రమైజ్ అవుతావో నిన్ను పక్కన పెడతానన్నాడు. నిజంగా ఆ రోజులలో కొంత ఆయన కోపం కూడా ఎక్కువండే, ఉన్నమాట అనేది భయపడేది కాదు. ఆయనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి కావడానికి. ఆ రోజులలో ఆంధ్ర అయినా ఈయనకు ఒక ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత రాజారాం గారికి కూడా ఛాన్స్ వచ్చింది, కానీ ఆయన కూడా చనిపోయింది. ఇక పోతే ఒకసారి నాకు కూడా ఛాన్స్ వచ్చింది అమ్మ పంచాయతీ. రాజీవ్ గాంధీ గారు అందరూ హనుమంతు పోదాం ఆనాడు పిసిసి ప్రెసిడెంట్, అదేవిధంగా ముఖ్యమంత్రి చేయాలని హెచ్కేఎల్ భగత్ ను పంపించిన అగ్రకులాల వారు వ్యతిరేకం ఎట్లైనా చేస్తారా బాబు? ఇక నా సంగతి చెప్తే మన వాళ్ళే వ్యతిరేకం చేసేది. ఇక చెప్పు, అందుకే యూనిటీ కావాలనేదే నా ఉద్దేశం. ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే ఆలోచనతో తెలంగాణలో బీసీ అనే వ్యక్తిని అంచెలంచెలుగా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కి వచ్చి ఈనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇవాళ పిసిసి అధ్యక్షుడు అయ్యాడు మహేష్ కుమార్ గౌడ్. అందులో మనం ముఖ్యంగా మనం ఆలోచన చెయ్యాలి. ఏదో ఎవరు చూసినా ఎవరి కులం వాళ్ళు కులం అనుకోవద్దురా బాబు, బీసీ అనే కులం అందరం కలిస్తే నిజంగా కూడా మనం సక్సెస్ అయిపోయాం. మీరు ఫుట్బాల్ చూస్తారు కదా, ఫుట్బాల్ ఆటలో ఒక్కడే గోల్ కొట్టాడు, ఎవరికి పాస్ చెప్తే వాడు గోల్ కొడతాడు. కనుక నా ఉద్దేశంలో ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ గారి ఆశయాలు నెరవేరాలంటే తప్పనిసరిగా సోషల్ జస్టిస్ జరగాలి. అభివృద్ధి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడికి ఉండేది బీసీ ఎస్సీలకు ఎక్కువ అన్నారు. వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇవాళ క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తే తప్పనిసరిగా ఒకనాడు కాకుండా మన సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. వాళ్ళు ఆల్రెడీ అసెంబ్లీలో విధి పెట్టారు. అదేవిధంగా 150 కోట్లు రిలీజ్ కూడా చేశారు, కానీ పని మొదలు పెట్టమని కోరుతున్నా. తప్పనిసరిగా మన ఏదైతే కొండా లక్ష్మణ బాపూజీ గారు తెలంగాణ గురించి కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ గురించి పోరాడినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం గురించి పోరాడినటువంటి, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో దేవరాజు బంగారప్ప, వీరప్ప మౌరి, అదేవిధంగా సిద్ధరామయ్య గారు ఈ తెలంగాణలో కార్యక్రమాలు చేసినటువంటి బీజేపీ పార్టీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ గారిని వేదికగా ఆహ్వానిస్తాం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఒకనాడు సామాజిక న్యాయం జరగాలని తప్పనిసరిగా కొండా లక్ష్మణ బాపూజీ గురించి ఇప్పటి వరకు మిత్రులు మాట్లాడారు. తప్పనిసరిగా చాకల ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా పేర్లు కూడా పెడుతున్నారు. కొండా లక్ష్మణ బాపూజీ గారి కమిటీ ఏది చేస్తారో, ఏది కావాలని కోరుతారో తప్పనిసరిగా ముఖ్యమంత్రితో మాట్లాడతా, తప్పనిసరిగా న్యాయం చేస్తా అని చెప్తూ మరొకసారి అన్ని రాజకీయ పార్టీలు కొండా లక్ష్మణ బాపూజీ గారికి అందరూ ఆదరించే వాళ్ళు ఉన్నారు.
సామాజిక న్యాయం జరిగిన రోజే నిజమైన ఏది ప్రజలకు న్యాయం జరుగుతుంది. జిస్కా ఇస్తా ఉస్కో దారి అన్నాడు కనుక జిస్తా ఇస్తా ఉస్కో సాగదారి అన్నాడు కాబట్టి బడుగు బలహీన వర్గాలకు తప్పనిసరిగా కాస్ట్ వైజ్ సెన్సస్ జరిగిన తర్వాతనే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టాలని కోరుతున్నా. అది తప్పనిసరిగా జరుగుతుందని కోరుతూ మరొకసారి ఆయన వర్ధంతి సమయంలో నాకు ఎన్నోసార్లు 16 మంది బాగా కొట్లాడతారు భయపడవుతారు. యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ పిసిసి కానీ ఇవన్నీ కూడా ఆయన ఆలోచన ఆ ఆలోచన భగవంతుడు అందరం కలిస్తే ఆయన ఆశయాలు నెరవేరుతాయని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కమిటీ మెంబర్లకు ముఖ్యంగా సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.